హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం ఈ వీడియోలో అగ్రిసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. నిజానికి అగ్రిసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ అయితే విడుదల కావాల్సి ఉంది. ఎందుకంటే గత మే నెలలోనే ఈ సెమిస్టర్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మే నెలలోనే ముగిసిపోయాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. సో దీన్ని బట్టి మనం గత అగ్రిసెట్లన్నిటిని బట్టి చూస్తే కనుక ఇప్పుడు చాలా త్వరగా మనకి నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎక్కువ సమయం అయితే మనకి ఉండదు. మ్యాక్సిమం ఒక నెల రోజులు లేదా నెల 15 రోజులు ఉంటుందంతే. ఎందుకంటే ఇంతకుముందు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ మనం గమనించినప్పుడు ఇంతకంటే ఎక్కువ సమయం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అందువల్ల ఈసారి తప్పనిసరిగా త్వరలోనే అగ్రిసెట్ 2024 యొక్క నోటిఫికేషన్ మనకి విడుదల చేస్తారు. కాబట్టి ఇప్పటికీ ఎవరైనా చదవడానికి అంటే ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ మేల్కొని ఇమ్మీడియట్గా చదవడం ప్రారంభించండి. అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి చదవడం ప్రారంభించినా కూడా మనకి సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మనం చూసుకునేటట్టయితే గత సంవత్సరం మాదిరిగానే సీట్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సీట్లలో ఎటువంటి మార్పు కూడా లేదు. కాబట్టి రాసేటటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఈ గట్టిగా ప్రయత్నం చేస్తే ఈసారి చదివిన మ్యాక్సిమం అందరికీ కూడా సీట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. నోటిఫికేషన్ వచ్చే లోపే మ్యాక్సిమం సిలబస్ను మనం కంప్లీట్ చేసుకొని ఈ ప్రిపరేషన్ అయితే మనం కొనసాగించాలి. అయితే అగ్రిసెట్ 2024 నోటిఫికేషన్ అయితే మాత్రం చాలా త్వరగా విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ సమయాన్నంతటినీ కూడా నెల 15 రోజులు మ్యాక్సిమం ఉండొచ్చు. అంటే ఇప్పుడు జూన్ మిడిల్లో ఉన్నాం కాబట్టి జూలై 15, ఆగస్టు 15 ఈ లోపలనే మనకి ఎగ్జామినేషన్ అంతా కూడా జరిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా త్వరపడి చదువుకోవడం అనేటువంటిది చాలా అవసరం. మన ఇన్స్టిట్యూట్లో కూడా విజయ్ కుమార్ అగ్రి అకాడమీ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ ఒకటి రన్ చేస్తున్నాము. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ చేరినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉండేటట్టయితే తప్పకుండా నన్ను సంప్రదించండి. ఎందుకంటే కొద్దిపాటి కోచింగ్తోనైనా సరే మంచి ర్యాంక్స్ సంపాదించేటువంటి అవకాశం ఈ సంవత్సరం మాత్రం ఉంటుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి ఈ పరిస్థితులన్నీ మారచ్చు, సీట్ల సంఖ్యలో కూడా తేడా రావచ్చు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి త్వరపడండి. ఈ సంవత్సరం ఎవరైతే పోస్ట్ పోన్ చేసి అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఫోర్ అటెంప్ట్స్ కూడా అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమి చేయలేం. అయితే అటెంప్ట్స్ ఉండి కూడా రాయలేనటువంటి వాళ్ళు ఉంటుంటారు చాలామంది. కొన్ని కేటగిరీస్లో సమ్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్పిజి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా వీటన్నిటిలోనూ కూడా ఇంకా అటెంప్ట్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఇది. తప్పనిసరిగా ఎగ్జామ్ రాయండి. మీకు మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. హోప్ ఎప్పుడు కూడా కోల్పోకూడదు మనము. తప్పనిసరిగా మీరు రాసేటట్టయితే రిజల్ట్ కూడా మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడే 4 సార్లు రాశాను కాబట్టి ఇంక నేను రాయని అవసరం లేదేమో, లేకపోతే ఇంకెందుకు రాయడం అని చెప్పి వీళ్ళందరూ ఇంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ డిగ్రీల్లోనో వేటిలోనో జాయిన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే మొత్తం రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు ఏంటంటే కొన్ని వేల మంది, లక్షల మంది డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మనం కూడా ఒక డిగ్రీ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏమీ ఉండదు. మీకు అటెంప్ట్ ఉండేటట్టయితే 4సారి అయిపోయినా 5 కానీ 6 కానీ ఒకవేళ అటెంప్ట్ ఉండేటట్టయితే మాత్రం తప్పనిసరిగా అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీరు అటెంప్ట్ చేయకపోతే మాత్రం తప్పకుండా మీ జీవితంలో ఈ అగ్రికల్చరల్ బీఎస్సీ చదవలేకపోయానే అనేటువంటి ఒక ఇది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అటెంప్ట్ ఉండి కూడా రాయలేనటువంటి వాళ్ళ గురించి నేనైతే చెప్తున్నాను అనమాట. సో అతి త్వరలోనే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అగ్రిసెట్ 2024 నోటిఫికేషన్ మనకి విడుదల కాబోతుంది. కాబట్టి సో మీరందరూ కూడా చాలా ప్రిపరేషన్ ఇంటెన్సిఫై చేయండి. త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇప్పటికీ చదవలేనటువంటి వాళ్ళు ఉండేటట్టయితే ఇప్పటి నుంచైనా చదవడం ప్రారంభించండి. అది మీకు మంచిదవుతుంది. తప్పనిసరిగా ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాము. అందరూ కూడా చదివినటువంటి వాళ్ళు ఎవరైనా కొద్దో గొప్ప ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం మంచి రిజల్ట్ అయితే రాబోతోంది. కాబట్టి మీకు అటెంప్ట్స్ ఉంటే తప్పనిసరిగా ఎగ్జామినేషన్ అయితే రాయండి. మీకు ఏమన్నా సహాయం కావాలనిపిస్తే నా దగ్గరికి కూడా మీరు రావచ్చు. కోచింగ్కి సంబంధించి కానీ ఏదైనా కానీ ఉంటే నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పనిసరిగా మన దగ్గర కూడా ఒక బ్యాచ్ రన్ చేస్తున్నాం. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బ్యాచెస్ రన్ చేస్తున్నాం. కాబట్టి మీకు ఒకవేళ దీనికి సంబంధించిన దాంట్లో ఏమైనా ఆసక్తి ఉండేటట్టయితే